హాయ్ అండి, హలో, అందరికీ నమస్కారం. నేను మీ స్టీవెన్ గళ్ళ ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మేము సరదాగా వైజాగ్ చిన్న టూర్ వెళుతున్నాం. బ్లాగ్ చేయాలని సరదా ట్రై చేస్తున్నాను. మొదటిసారి ఇది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడే ఏలూరు టౌన్లో నుండి హైవేలోకి ఎంటర్ అవుతున్నాం. వాతావరణం చాలా చల్లగా ఉండడం వల్ల భలే ఉంది. చూడడానికి అయితే ప్లెజెంట్గా ఉంది. జర్నీ చివరి వరకు సాఫీగా ప్లెజెంట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం. హాయ్ అండి, ఇంటికెళ్ళకి రాజమండ్రి రీచ్ అయ్యాం. రాజమండ్రి గోదావరి బ్రిడ్జి మీద అయితే ఉన్నాం. బయట బాగా వర్షం పడడం వల్ల కిందకి దిగి ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం. రాజమండ్రి 4th బ్రిడ్జ్ ఇది. బయట బాగా వర్షంగా ఉండడం వల్ల బయటికి దిగలేని పరిస్థితి. సో కార్లోనే రికార్డ్ చేస్తున్నాను. మోస్ట్లీ మీకు గోదావరి క్లియర్గా కనిపించకపోవచ్చు. ఎక్కడైనా కొంచెం బాగుంటే ఆపి గోదావరి చూపించడానికి ట్రై చేస్తాను. కొంచెం క్లౌడీగా ఉంది ఇప్పటి వరకు, కానీ వర్షం గట్టిగా పడుతుంది. దాంతో దిగలేము.
గన్నవరం దాటుతూ ఉన్నాం. వాతావరణం అయితే బాగుంది, మంచి ప్లెజెంట్ లొకేషన్స్లో ఉన్నాం. కార్లోంచి వ్యూ అయితే అదిరిపోయింది. వైజాగ్ మోస్ట్లీ ఇంకో గంటన్నర ప్రయాణం ఉంది ఇక్కడ నుంచి. నెమ్మదిగా అయితే వెళ్తున్నాం. వర్షం ఏమీ లేదు, వాతావరణం అయితే బాగా మబ్బు పట్టి ప్లెజెంట్గా ఉంది. सोना में टेस्ट करना ఎన్ని కేజీలు ఉంటుందండి అది? ఎంత ఉంటుందండి రేటు? 8,000. ట్రై చేస్తే అనుకుందా? ఫ్రెష్గా వచ్చినాయి. ఇప్పుడు బోట్ వచ్చింది, దించుతున్నారు.
స్టింగ్రే, చిన్న చేప. ఏమంటారండి దీన్ని? టూనాయేనా? ఒక రకం కోన తీసుకున్నారా? ఎంత అండి అది? ఎన్ని కేజీలు ఉంటుందండి? 40 కేజీలు. 40 కేజీలు. ఇంట్లో ఫంక్షన్ ఉంటుంది. సూపర్, సూపర్ కదా. అలా మళ్ళీ బేరవాడం ఎంత కొన్నారో చెప్తారు బోల్ రేట్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు వైజాగ్ హార్బర్కి వెళ్ళి ఇదంతా కొంచెం తిరిగి నాకు బాగా ఫేవరెట్ అయిన పీతలు కొనుక్కున్నాం. అలాగే భీమిలి వచ్చి భీమిలి అంతా ఎక్స్ప్లోర్ చేసి అక్కడి నుంచి ఒక చోట ఆగి వంట చేసుకుంటున్నాం. ఇది మా కుకింగ్ సెటప్. రైస్ పెట్టుకున్నాం, రైస్ ఉడుకుతుంది. వంటకు కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చుకున్నాం, అన్నీ కూడా వచ్చినాయి. క్యాంపింగ్ కోసమే అన్నీ అరేంజ్ చేసుకున్నాం. సో రైస్ ఉడుకుతుంది. రైస్ అయిన వెంటనే పీతల కూర వండుకోవాలి. ఇది మొత్తం కారు మొత్తం లగేజ్తో నిండిపోయింది. నెక్స్ట్ మన తక్షణ కర్తవ్యం ఇదనమాట. ఉల్లిపాయలు కోసి ఇవ్వాలి, లేదంటే ఫుడ్ ఉండదు మనకి. సో ఆలస్యం చేయకుండా రంగంలో దిగుదాం.
లైట్ ఫెయిల్ అయిపోవడంతో మా తిప్పలో చీకట్లో ఉంటా చిన్న టచ్ లైట్ ఉంది, సెల్ ఫోన్ లైట్. దాంట్లో నెమ్మదిగా వంట మొదలుపెట్టాం. కాసేపు కష్టపడితే వేడివేడిగా పీతలు కూడా ఉన్నదని ఫోన్ చేసి వెళ్ళచ్చు. స్టాండర్డ్ పట్టుకుంటాం.